సూపర్ స్టార్ కృష్ణ గురించి ఆసక్తికర విషయాలు మీకు వెల్లడిస్తాను. ఆసంతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి. 1980వ సంవత్సరం సెప్టెంబర్ 12వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ విజయశాంతి నటించినటువంటి కిలాడి కిషుడు రిలీజ్ అయింది. ఒక విధంగా చెప్పాలంటే విజయశాంతి లాంచింగ్ చిత్రం ఇదే అనుకోవచ్చు. విజయశాంతికి హీరోయిన్గా అవకాశం ఇచ్చినటువంటి ఒక ఖ్యాతి కూడా సూపర్ స్టార్ కృష్ణకి దక్కుతుంది. అలాగే దర్శకత్వం వహించిన విజయనిర్మలకి దక్కుతుంది. అసలు విజయశాంతి ఎవరు, వీళ్ళకున్న పరిచయం ఏంటని కనుక మనం గతంలోకి వెళితే, సాక్షి సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు విజయశాంతి అప్పుడు చాలా చిన్నపిల్ల. విజయలలిత ఆవిడకి పిన్ అవుతుందన్న విషయం మీకు అందరికీ తెలిసిందే. ఆవిడ కూడా ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ వేస్తున్నారు. ఆవిడతో కలిసి ఆ స్పాట్కి వచ్చి ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడే సూపర్ స్టార్ కృష్ణ విజయశాంతి చిన్నపిల్ల కదా అని చెప్పి బిస్కెట్లు తీసుకొచ్చి ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా ఒక స్ఫూర్తిదాయకం, స్ఫూర్తి ప్రదాత సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయశాంతి కూడా ఆ విధంగానే ఫీల్ అయ్యేవాళ్ళు. ఆవిడ గాడ్ ఫాదర్గా ఫీల్ అయ్యేటువంటి ఏకైక వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. ఎప్పుడైతే ఈ సినిమా రిలీజ్ అయిందో ఇది ఒక మామూలు విజయం సాధించింది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో మాత్రం చాలామంది దృష్టి విజయశాంతి మీద పడింది. ఈమెలో ఏదో స్పార్క్ ఉంది, ఒక టాలెంట్ ఉంది, మనం కూడా రేపు హీరోయిన్గా బుక్ చేసుకోవచ్చు అని ఒక మైండ్ థాట్ వాళ్ళకి పడిన తర్వాత వాళ్ళకి ఏమి హీరోయిన్గా పెద్ద అవకాశాలు ఇవి రాలేదు, కానీ సెకండ్ హీరోయిన్గా అవకాశం ఇవి రావటం మొదలుపెట్టాయి. అలాంటి తరుణంలో బాపు లాంటి వాళ్ళ దర్శకులు కూడా అవకాశం ఇచ్చారు. పెళ్ళిడి పిల్లలు అనేటువంటి సినిమాలో కూడా ఆవిడకి అవకాశం వచ్చింది. అలాగే రామానాయుడు ఘర్షణ సినిమాలో కూడా అవకాశం ఇచ్చారు. కానీ ఎట్ ద సేమ్ టైం ఆవిడకి అవమానాలు కూడా తప్పలేదు. కొంతమంది హీరోలు, అగ్ర హీరోలు ఈవిడ చాలా చిన్నపిల్లలా ఉంది, మా సరసన పనికిరాదు అని రిజెక్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. భావమరుదులు సినిమాలే సోన్ బాబు పక్కన యాక్చువల్గా రాధికని, విజయశాంతిని బుక్ చేశారు. విజయశాంతి చూసిన తర్వాత సోన్ బాబు ఏమన్నారంటే, నా పక్కన అమ్మాయి మరీ చిన్నపిల్లలా ఉంది, అమ్మాయి వద్దు అనేటప్పటికీ కోదండరామరెడ్డి విజయశాంతిని తీసేసి విజయశాంతి ప్లేస్లో సుహాసిని పెట్టారు. ఆ సినిమా మీకు అందరికీ తెలిసిందే, మంచి విజయం సాధించింది. తర్వాత కాలంలో సోన్ బాబు సరసనే విజయశాంతి కూడా నటించారు, అది వేరే విషయం. ఏ మనిషికైనా అవమానాలు తప్పవండి స్టార్టింగ్లో, కానీ సూపర్ స్టార్ కృష్ణ మాత్రం ఆ తర్వాత కాలంలో కూడా ఆవిడకి అవకాశాలు ఇచ్చారు. అగ్నిపర్వతం సినిమా యాక్చువల్గా కథ తయారు చేసుకుంది సోలో హీరో కింద. అది ఎన్టీ రామారావుకి చేద్దామని చెప్పి అనుకున్నారు, కానీ రాజకీయాలకు వెళ్ళిపోవడంతో ఆ కథ అలాగే పరుచూరి బ్రదర్స్ దగ్గర ఉండిపోయింది. అయితే ఈ సినిమాకి మొట్టమొదట శ్రీదేవిని సంప్రదించారు. శ్రీదేవి అప్పుడు తనకి ప్రాధాన్యత ఉండాలని అని చెప్పి అనటంతో అప్పుడు మళ్ళీ ఎవరు పెట్టాలి హీరో అయినటువంటి ఆలోచన వచ్చింది. అయితే సూపర్ స్టార్ కృష్ణ ఇక్కడ ఒక సజెషన్ ఇచ్చారు. సోలో హీరోగా కనుక ఈ సినిమా చేస్తే ఎంటర్టైన్మెంట్ పార్ట్ చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి దీన్ని డబుల్ క్యారెక్టర్గా చేయమని చెప్పి చెప్పడంతో పరుచూరి బ్రదర్స్ సెకండ్ హీరోని కూడా కృష్ణనే అందులో ప్రొజెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఇద్దరు హీరోయిన్స్ వచ్చారు. అప్పుడు విజయశాంతి పేరుని రికమెండ్ చేశారు సూపర్ స్టార్ కృష్ణ. ఒక సూపర్ స్టార్ కృష్ణ జమదగ్నికి విజయశాంతి అయితే మరొక సూపర్ స్టార్ కృష్ణకి రాధా హీరోయిన్. నిజంగా విజయశాంతి అగ్నిపర్వతం రిలీజ్ అయిన తర్వాత ఆవిడలో ఏదో ఒక స్పార్క్ కనిపించింది. నేటి భారతం సినిమాలో ఆవిడ చూపించిన టాలెంట్కి కొంత క్యారీ ఫార్వర్డ్ ఈ క్యారెక్టర్ అయిందా అని చెప్పి మనందరికీ కూడా ఆ రోజు అనిపించిన మాట వాస్తవమే కదా. అభిమానులు మీరు కూడా చెప్పండి. ఆ తర్వాత వెంటనే ప్రతిఘటన సినిమా రిలీజ్ అయింది. ప్రతిఘటన ఒక్కసారి ఆవిడని ఓవర్ నైట్ స్టారింగ్ చేసేసింది. ఆవిడ ఎక్కడో అందని స్థాయికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినా కూడా ఎవరిని మర్చిపోలేదు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ అంటే మాత్రం ఆ కృతజ్ఞతాభావం ఆవిడకి ఎప్పటికే ఉంది. ఆ టైంలోనే ఆవిడ అగ్ర హీరోలతో కలిసి చాలా సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. కానీ కొంతమంది అగ్ర హీరోలతో ఆవిడకి విభేదాలు కూడా వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవితో విభేదాలు వచ్చాయి. అలాగే నరసింహం బాలకృష్ణతో విభేదాలు వచ్చాయి. కొంతకాలమే కాదు, తర్వాత కాలంలో ఆవిడ వాళ్ళతో సినిమాలు చేయడం కూడా మానేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. అలాంటి తరుణంలో కూడా సూపర్ స్టార్ కృష్ణ ఆవిడ కలిసి అనేక సినిమాలు చేశారు. దొరగారికి దొంగ పెళ్ళం, ఆ సినిమా సూపర్ స్టార్ కృష్ణ చాలా ఇమేజ్ మంచి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే అప్పటికి లేడీ అమితాబ్
ఇమేజ్ వచ్చేసింది. కారణం ఏంటంటే కర్తవ్యంలో పోలీస్ ఆఫీసర్గా ఆవిడ అద్భుతంగా నటించడంతో ఆ ఇమేజ్ ఉన్నా కూడా ఎక్కడా కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా ఘర్షణ లేకుండా చక్కగా ఆ సినిమా కలెక్షన్స్ని రాబట్టింది. అలాగే కృష్ణ దర్శకత్వంలోనే వచ్చినటువంటి కొడుకు దిద్దిన కాపురం, ఇది ఒక విధంగా చెప్పాలంటే లేత మనసులని స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాని తీశారు. అందులో మహేష్ బాబు నటన కూడా చాలా బాగుంటుంది. మహేష్ బాబుకి తల్లిగా ఆవిడ నటించిన తీరు కూడా నవ్వుతో నా భవిష్యత్తు. అలాంటి విజయశాంతి ఆ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందించడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ ఆ సినిమాలో కూడా బ్రహ్మాండంగా నటించారు. ఇంకా కొడుకుదిద్దిన కాపురం తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నటించిన చిత్రం నాగాసురం. నాగాసురం ఎందుకంత ప్రత్యేకించి చెప్పుకోవాలంటే ఒక విధంగా గ్రాఫిక్స్ లేనటువంటి తరుణంలో అద్భుతమైన పనితీరుతో ఈ సినిమాని రూపొందించడం జరిగింది. కృష్ణ దర్శకత్వంలోనే ఈ సినిమా వచ్చింది. పెళ్లిపీటల మీద విజయశాంతి నాగకన్యగా మారేటువంటి సన్నివేశం ఈ సినిమాలో ఒక హైలైట్. పైగా ఈ సినిమా చూసినప్పుడు చాలామందికి పూనకాలు వచ్చాయి. సినిమా థియేటర్ బయట నాగదేవత బొమ్మని ప్రతిష్ఠించి అక్కడికి తీసుకొచ్చి పూనకం వచ్చిన వారికి పూజలు చేసి లోపలికి పంపించిన దాఖలాలు కూడా మన రాష్ట్ర చరిత్రలోనే ఒక అంటే ప్రప్రథమని నేను చెప్పను, కానీ ఒక రికార్డు అని మాత్రం నేను చెప్పగలను. ఆ విధంగా కృష్ణ దర్శకంలో వచ్చిన నాగాస్త్రం కూడా ఒక మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విధంగా విజయశాంతికి తన దర్శకత్వంలోనే కాదు, విజయనిర్మల దర్శకత్వంలోనే కాదు, హీరోగా కూడా మంచి బ్రేక్ ఇచ్చారు సూపర్ స్టార్ కృష్ణ. అప్పుడు ఆవిడకి ఎవరు పెద్ద హీరోలు చేయనటువంటి తరుణంలో. అదే టైంలో మీరు కనుక చూసుకుంటే ఆవిడ రాజకీయాల్లోకి వెళ్ళారు. రాజకీయాల్లోకి వెళ్ళిన తరుణంలో కూడా ఆవిడ దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చినటువంటి వచ్చే రామలమ్మ, ఇది చెప్పాలంటే బొబ్బులి పులికి ఆల్మోస్ట్ ఆల్ రీమేకే అనుకోవచ్చు. అందులో హీరో ఇక్కడ హీరోయిన్, కాకపోతే తెలంగాణ కొంత యాడ్ చేశారు. అందులో కూడా అద్భుతమైన పోలీస్ ఆఫీసర్గా సూపర్ స్టార్ కృష్ణ తన భుజాలపైకి ఆవిడ ఎక్కించుకొని పంపించేటువంటి సన్నివేశం ఈ సినిమాకి హైలైట్గా చెప్పుకోవచ్చు. అది అద్భుత విజయం అంటే నమోదు చేసుకుంది విజయాన్ని. అలాగే కలెక్షన్స్ సునామీని సృష్టించింది. ఇదే తెలంగాణ అంశాన్ని ఆవిడ పట్టుకొని, ఆవిడ జన్మస్థలం కూడా తెలంగాణే, వాళ్ళ మదరు ఫాదరు కూడా, ముఖ్యంగా ఫాదరు తెలంగాణకి సంబంధించిన వ్యక్తి. ఆవిడ 20 సంవత్సరాల లోపే తండ్రిని కోల్పోయారు, తల్లిని కోల్పోయారు. ఆ దుఃఖంలో ఉన్నటువంటి తనకి అండదండలుగా ఉన్న సూపర్ స్టార్ కృష్ణ మాత్రం జీవితాంతం ఆవిడ మర్చిపోలేదు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయ్యారు. అనేక పదవులు ఆవిడకి వచ్చినా కూడా ఆవిడ అన్నిటినీ కూడా కొన్ని తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రేమ సంఖ్యలు సినిమా యాక్చువల్గా నరేష్కి అవకాశం సీతాకోకచిలుకలో వచ్చింది హీరోగా, కానీ లాస్ట్ మినిట్లో ఆ అవకాశాన్ని మరి పొగొల్పోవడం జరిగింది. అది విన్నటువంటి విజయశాంతి అందరూ హీరోయిన్కి ఆవిడే బుక్ అయ్యారు. నరేష్కి అవకాశం రాలేదు కదా అని తను కూడా ఆ సినిమాలో హీరోయిన్గా చేయడానికి నిరాకరించారు. అది ఆవిడకున్నటువంటి కమిట్మెంట్. ఆవిడకి ఒక వ్యక్తిని కనుక నమ్మితే ఆ వ్యక్తినే జీవితాంతం కూడా నమ్ముతారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఆవిడ బిజీ అయిపోయిన తర్వాత 13 సంవత్సరాల వరకు కూడా ఏ సినిమాలోనూ కూడా ఆవిడ కమిట్ అవ్వలేదు. 13 సంవత్సరాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు మీకెవరు సినిమాలో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ విశేషం ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి మరి కిలాడి కృష్ణుడితో ఆవిడ సినీ రంగ ప్రవేశం చేస్తే వాళ్ళ అబ్బాయి మహేష్ బాబుతో రీఎంట్రీ ఇవ్వటం, విధంగా తండ్రి తనయులు వాళ్ళతో రీఎంట్రీ ఇచ్చినటువంటి ఘనత ఆవిడకే దక్కుతుంది. అంటే తండ్రితో ఆవిడ ఎంట్రీ ఇస్తే కొడుకుతో రీఎంట్రీ ఇవ్వటం నిజంగా గర్వకారణం. ఆవిడ అంత స్థాయికి వెళ్ళటానికి, అన్ని మంచి చిత్రాలు చేయడానికి తొలి అవకాశం ఇచ్చింది కూడా సూపర్ స్టార్ కృష్ణే. ఒక మంచి హీరోయిన్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఒక లేడీ అమితాబ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆవిడ పైకి ఎదగడానికి కారణమయ్యారు. అలాగే నైతికంగా చాలాసార్లు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆవిడ కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు కూడా విజయనిర్మల దంపతులు వాడికి అండగా ఉన్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా చలగా రాజ్ కపూర్ని ది గ్రేటెస్ట్ షో మ్యాన్ అని చెప్పి పిలుస్తారు. నాకు తెలిసినంత వరకు చాలామంది దర్శకుల్ని, అలాగే టెక్నీషియన్స్ని, హీరోయిన్స్ని, ఆర్టిస్ట్ని పరిచయం చేసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ, ఆయన కూడా ది గ్రేటెస్ట్ షో మ్యాన్ అని చెప్పి నేను అంటాను. మరి మీరేమంటారు? మీకున్న అభిప్రాయాలు ఏంటి? అలాగే నేను చెప్పిన విషయాలు మీకు ఎలా అనిపించాయి? కామెంట్స్ రూపంలో
నాకు తెలియచేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అది మాకు నైతికంగా మద్దతు ఇస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ గురించి అనేక విషయాలు వచ్చే ఎపిసోడ్స్లో కూడా మీకు వివరిస్తాను. అంతవరకు మీరు వేచి ఉండండి. మీ మిత్రుడు శ్రేయభిలాషి, సర్చ్ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.